హలో అండి, నేను డాక్టర్ వి హేమలత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సికింద్రాబాద్ బ్రాంచ్, హెగ్డే హాస్పిటల్. సో బేసిక్ టెస్ట్ మగవాళ్ళలో కూడా ఏంటనేది చెప్తాను. సో ఫస్ట్ బేసిక్ ఏదైనా కన్సీవ్ అయ్యే వాళ్ళకి బేసిక్ టెస్ట్ ఏంటంటే మగవాళ్ళు సీమెన్ అనాలిసిస్ అంటాం. ఈ అనాలిసిస్ బేస్ చేసి మనకు ఫర్దర్ ఎట్లా అనేది కూడా ఫర్దర్ టెస్ట్లు కావాలా లేకపోతే ఏంటి వాళ్ళ మేనేజ్మెంట్ అనేది కూడా చెప్తాము. సో ఈ సీమెన్ అనాలిసిస్లో ఎట్లా అంటే 2 to 5 days గ్యాప్ పెట్టుకోవాలంటే 2 to 5 days శాంపుల్ రిలీజ్ చేయకుండా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి శాంపుల్ ఇవ్వాలా. మాస్టర్బేషన్ ద్వారా శాంపుల్ ఇచ్చేసి అది 1 hour లోపల శాంపుల్ ప్రాసెసింగ్ చేసి ఆ రిపోర్ట్ అనేది ఇస్తాము. సో దీంట్లో బేసిక్ రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ వాల్యూమ్ వచ్చి 1.5 ml పైన ఉండాలి. అండ్ నెక్స్ట్ కౌంట్ మోర్ దెన్ 16 million per ejaculation అంటాం, దీనిపైన కౌంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మొటిలిటీ A and B కలిపి రెండు మోర్ దాన్ 32% మొటిలిటీ ఉండాలి. అండ్ మార్ఫాలజీ మోర్ దాన్ 4%. ఇలా అన్నీ ఉంటే అది సీమెన్ అనాలిసిస్ నార్మల్ అని కన్సిడర్ చేస్తాం. దీంతో పాటు అట్లనే సీమెన్ అనాలిసిస్లో పస్ సెల్స్ ఇవి ఎక్కువ ఉన్నాయో లేదు చూస్తాం. ఇన్ కేస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో నెక్స్ట్ వచ్చే శాంపుల్ సీమెన్ కల్చర్ సెన్సిటివిటీకి అనేది పంపిద్దాం. దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంది అంటే దానికి ప్రకారంగా యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అనేది పెడతాం. అండ్ నెక్స్ట్ ఈ అనాలిసిస్లో అసలు తక్కువ ఉంది, కౌంట్ తక్కువ ఉంది లేదా మొటిలిటీ తక్కువ ఉంది అంటే నెక్స్ట్ మనం ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే స్కాన్ చేస్తాం, స్క్రోటల్ డాప్లర్. మరి వారికోసిల్ హైడ్రోసిల్ ఉండటం వల్ల ఏమైనా కౌంట్ తగ్గిందనేది చూస్తాము. ఇన్ కేస్ నార్మల్గా ఉంది అంటే దాని ప్రకారంగా మళ్ళీ ఇంకో శాంపుల్ రిపీట్ చేసి చెక్ చేస్తాం. అట్లనే అసలు కౌంట్ 0 ఉంది అంటే సేమ్ స్క్రోటల్ స్కాన్ చేయించి అట్లనే హార్మోన్ టెస్ట్ అనేది కూడా చేపిస్తాము. దీంట్లో బేసిక్ హార్మోన్ టెస్ట్ వచ్చి సీరం FSH, LH, టెస్టోస్టిరాన్ అండ్ ఒక థైరాయిడ్, షుగర్ టెస్ట్, హిమోగ్లోబిన్ అనేది చేపిస్తాం. సో దీంట్లో ఏమైనా తక్కువ ఉందా, నార్మల్గా ఉందా లేకపోతే ఎక్కువ ఉందా అని చూసుకొని హార్మోన్స్ దాని ప్రకారంగా వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ ఇంకోటి జెనెటిక్ టెస్ట్లు అనేది కూడా చేపిస్తాము, క్యారియోటైపింగ్ ఇవి. అండ్ ఇంకోటి సిస్టిక్ ఫైబ్రోసిస్ స్క్రీనింగ్. దీంట్లో ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ వాస్ట్ డిఫరెన్స్ యాబ్సెన్స్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకి కౌంట్ కూడా 0 కూడా వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఫర్దర్ జెనెటిక్ టెస్ట్, ఎంబ్రియో టెస్టింగ్ అనేది అడ్వైజ్ చేస్తాము. అండ్ ఇవి కాకుండా సపోజ్ 0 ఉంది అండ్ స్కాన్లో అబ్స్ట్రక్షన్ ఉంది అంటే దాని ప్రకారంగా మనము ఏం ట్రీట్మెంట్ చేసుకుంటే బెటరు అనేది కూడా కౌన్సిల్ చేసి దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తాము. థ్యాంక్ యూ.